మీరు ఎప్పుడైనా బాబా యాగా అనే పేరు విన్నారా? ఎస్, బాబా యాగా. ఈ బాబా యాగా రష్యన్ అండ్ స్లోవిక్ మైథాలజీకి సంబంధించిన ఒక అర్బన్ లెజెండ్. అర్బన్ లెజెండ్ అంటే ఏం లేదు, మన ఇండియాలో ఓ స్త్రీ రేపురా అనే స్టోరీ పాపులర్ అయింది కదా, ఆ దెయ్యం మన ఇండియాలో చాలా పాపులర్. అలాగే రష్యాలో కూడా ఇలాంటి అర్బన్ లెజెండ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అందులో ఒక భాగమే ఈ బాబా యాగా. ఈ బాబా యాగా గురించి చెప్పాలంటే ఇది ఒక మంత్రగత్తె. ఈ బాబా యాగా చూడటానికి చాలా భయంకరంగా ముసల్దాన్లాగా, తన శరీరంలో అసలు మాంసం లేకుండా కేవలం ఎముకలతో మాత్రమే చాలా భయంకరంగా కనిపించే ఒక జీవి. ఈ బాబా యాగాకి ఒక ఇల్లు కూడా ఉంది. ఆ ఇల్లు అడవిలో మాత్రమే ఉంటుంది. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? ఒక పక్షి నిలబడితే ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఇల్లు కూడా అదే ఆకారంలోనే ఉంటుంది. ఆ ఇంటి చుట్టూ ఒక ఇనుప కంచె కూడా ఉంటుంది. ఆ కంచెకి మనుషుల యొక్క పుర్రెలు అతికించబడి ఉంటాయి. ఈ బాబాయాగా ఒక మంత్రగత్తె అని చెప్పాం కదా, ఈవిడ చిన్న పిల్లలపై చేతబడి చేసి ఆ పిల్లల్ని తన ఇంటి దగ్గరికి రప్పించుకుంటుంది. జనరల్గా మనం చికెన్ ఎలా తింటామో ఆవిడ చిన్న పిల్లల్ని అలా నంజుకొని తినేస్తుంది. ఇంకొంతమంది ఏం చెబుతారంటే ఈ బాబాయాగా అనే మహిళ చాలా మంచిదట, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం కూడా చేస్తుందట. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలిస్తే వాళ్ళ దగ్గరికి ఈ బాబాయాగా అంటే ఈ మంత్రగత్తె వచ్చి వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుందట. ఎవరైతే అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానాలు చెబుతారో వాళ్ళకి బహుమతులు ఇచ్చి వెళ్తుందట. రాంగ్ ఆన్సర్స్ చెబితే చంపేస్తుందట. ఇలాంటి విచిత్రమైన క్రియేచర్స్ అండ్ అర్బన్ లెజెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను మన ఛానల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి స్టోరీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి.